గురువుగారు భార్యకి ఏదో ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే రాజమండ్రి వచ్చా. ఎగ్జామ్ అయిపోయి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న మధు రెస్టారెంట్ బయట ఈ అన్నయ్య గారి టీ చాలా ఫేమస్ అని నాకు తెలుసు. ఈ గురించి భార్య చెవులో ఊదాం వెంటనే 2 ఎస్పీటీ ఆర్డర్ ఇచ్చాం. ఎస్పీటీ అనేది ఎంతో ఆరాటంతో టేస్ట్ చేసా. పర్లేదు బాగానంది గురువు గారు. కప్పులో తాగడం వల్ల కొంచెం స్పెషల్ లుక్ వచ్చింది. మనం తాగిన టీ డబ్బులు మిగలాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందని భార్యకి చెప్పా. ఈ 2 కప్పులు మెదలకుండా ఇంటికి పట్టుకుపోదాం అన్నాను. భార్య ఏమాత్రం తడపడకుండా చిచ్చి ఉంది. తర్వాత ఊరు వచ్చాం గురువు గారు. మన గోదావరమ్మ కోపం వచ్చిందని తెలిసి చూస్తాకి వెళ్తున్నాం అనమాట. టోల్ గేట్ దగ్గర రేవులో టర్న్ అవుతున్నాం. ఈ రేవులో రావణ బ్రహ్మ శివాలయం ఉంది. రామాయణంలో రావణుడు పెద్ద విలన్. అలాంటి విలన్ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు గుడి కట్టారా అని నాకు చాలా పెద్ద ప్రశ్నే ఉంది. కానీ అసలు విషయం కూడా తెలుసుకున్నాను గురువు గారు. రావణంలో 2 కోణాలు ఉన్నాయంట. ఒకటి మంచి, ఒకటి చెడు. మంచి ఏంటంటే బాగా శివభక్తుడంట, నిత్యం ఎప్పుడు శివుడికి పూజలు చేస్తానే ఉండేవాడు. రెండో కోణం ఏంటంటే బాగా అహంకారం, కామం వల్ల సీతాదేవిని ఎత్తికెళ్ళిపోయి పెద్ద విలన్ అయ్యాడు అనమాట రామాయణంలో. మనలో కూడా చాలా మందికి 2 కోణాలు ఉంటాయి. కాకపోతే సిచ్యువేషన్ బట్టి రెండో కోణాన్ని బయటకు తెస్తుంటాం. గోదావరమ్మ కొంచెం కోపంగానే ఉంది. అసలు కోపం చూడాలంటే మనం కొవ్వూరులో గోష్పాల క్షేత్రానికి వెళ్ళాలి. టోల్గేట్ గా నుంచి కొవ్వూరు వెళ్ళి ఈ రోడ్డు ఉంది చూసారా, ఈ అమ్మ ఈ రోడ్డు ఎప్పుడు భలే ఉంటదరా అనిపిస్తుంది అనమాట. ఎక్కడ గోదావరి స్ట్రైట్ గా వచ్చి గోష్పాల క్షేత్రాన్ని తాకి టర్నింగ్ తిరుగుతుంది అనమాట బ్రిడ్జ్ వైపు. గురువు గారు నిజంగానే గోదావరమ్మ చాలా కోపంగా ఉందండి. నిజానికి గోదావరికి ఇంకా పూర్తిగా కోపం రాలేదు. ఉగ్ర రూపం దాల్చిందంటే పైన మొత్తం మునిగిపోయి ఇంకా పైకెక్కేస్తుంది. ఊళ్ళకి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి రేవులో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఊళ్ళో ఉన్న చాలా మంది చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఎక్కడ ఈత నేర్చుకున్నారో మనం కూడా ఎక్కడ ఈత నేర్చుకున్నాం. కాకపోతే మనకు రాలేదు. ఇక్కడ రేవులోనే ఒకసారి మా ఫ్రెండ్ ముందు బిల్డప్ ఇద్దామని చెప్పి ఈత కొట్టుకుంటా చోట ఆకి నుంచున్నాను. నేల అందలేదు, నీళ్ళు తాగేసి కట్ చేస్తే ఆ ఫ్రెండ్ కాలు తెచ్చుకుని పైకి లేపాడు. ఆ రోజు తాగిన గోదావరి నీళ్ళు ఇంకా కడుపులోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ రోజు మా ఎంఎస్సీ ఫ్రెండ్ మణికుమార్ గారు లేకపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తే భయమేస్తుంటుంది. ఈ గురువు గారు మన వీడియోలు చూస్తారంటే సరదాగా అబ్బాయిని తీసుకుని గోదావరి చూస్తాకి వచ్చారు.